నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో ఏపీ లిక్కర్ స్కామ్ ఫైల్ అయితే కదిలింది. దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఉందో దాంట్లో ఈడీ ఇప్పుడు అడుగు పెడుతుంది, ఈడీ ఎంట్రీ అవుతుంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలో ఫైల్ కదిలింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయం అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు. కేవలం 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామే ఏమైంది? అక్కడ సీఎంఏ జైలుకి వెళ్ళారు, కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం అయితే సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నాడు. ఆయన ఎవరు? సిసోడియా. ఇక్కడ తెలంగాణ సీఎం కూతురు కూడా జైల్లోనే ఉన్నారు, కల్వకుంట్ల కవిత, 4-5 నెలలుగా తీహార్ జైలు. మరి 100 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణానికి అంత సీరియస్ అయితే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని మించిన కుంభకోణం ఏది? ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 1000 రెట్ల కుంభకోణం ఇక్కడ జరిగిందని. అంటే 1000 ఢిల్లీ స్కాములు ఎంతో ఒక ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంతా. అర్థమైందా? అప్పుడు ఏంటి, నిన్న శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం ఇచ్చిన దాంట్లో వెంటనే ఢిల్లీ మరి ఇక్కడ సిఐడి ఎంక్వైరీ బిగిన్ చేసిన దీంట్లో అవసరమైతే దాన్ని ఈడీకి కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన ప్రకటన. మద్యం మీద ఇచ్చిన శ్వేతపత్రంలో స్పష్టంగా చెప్పారు 19,000 కోట్ల దోపిడీ జరిగిందని. ఆ శ్వేతపత్రం నిన్న ముఖ్యమంత్రి శాసనసభలో పెట్టారు. ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ఇచ్చిందంటే అందులో అవాస్తవం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ చెప్పిందంటే నమ్మం, బీజేపీ చెప్పిందంటే నమ్మం, కానీ గవర్నమెంట్ చెప్తే నమ్మకుండా ఉంటామా? అదేంటి? అది గవర్నమెంట్ పేపర్. ఆ వైట్ పేపర్ అనేది గవర్నమెంట్ పేపర్. ఎంత అని చెప్పారు? 19,000 కోట్ల దోపిడీ మద్యంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో జరిగిందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఇంకా మీరు సరిగ్గా తవ్వలేదు, 19,000 కోట్లు కాదు ఇంకో 10,000 కోట్లు ఉంది, 40,000 కోట్ల కుంభకోణం జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అడిగారు పురంధేశ్వర్ గారు అని అవి కూడా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఒక్క ముడుపుల మీద కమిషన్స్, ఆ కమిషన్ల మీదే 3,133 కోట్లు కొట్టేశారు. అంటే ఏంటి? కేసుకి 250 రూపాయలు. దేని మీద? బ్రాందీ. కేసుకి 150 రూపాయలు బీర్ మీద. ఇది మనకి సిబిఐ ఎంక్వైరీ అడిగిన దాంట్లో ఉంటే నిన్న వైట్ పేపర్లో ఎంత ఉంది? బ్రాందీ మీద 250 రూపాయలు కేసు కరెక్టే, బీరు మీద మాత్రం 50 రూపాయలు అంట. ఒక కేసుకి 50 రూపాయలు ఇవ్వాలా? ఒక కేసుకి 250 రూపాయలు కమిషన్ కొట్టేసి ఆ 3,133 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పుడే ఇక్కడ కూడా సోదాలు జరిగితే ఇక్కడ ఒక ఫార్మా యజమాని శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు, ఆయన దగ్గర 300 కోట్లు దొరికాయన్నారు. ఆ 300 కోట్ల కమిషన్ ఏపీదన్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తాలూకు 300 కోట్ల క్యాష్ ఇక్కడ దొరికిందని. ఇప్పుడు 1,00,000 కోట్లు ఓన్లీ క్యాష్ అంట. ఆంధ్రప్రదేశ్లో అమ్మిన మద్యంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత? 600 కోట్లే. 99,000 కోట్లు నగదే. ఇప్పుడు అసలు క్యాష్ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఆ క్యాష్ పేమెంటే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది. డిజిటల్ పేమెంట్స్ కనుక జరిగి ఉంటే నీకు ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉండేది. వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తం డిస్టిలరీలన్నీ కబ్జా చేశారు. అంటే మద్యం తయారీ ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా కబ్జా చేశారు. ఏం చేశారు? బ్రాండెడ్ మద్యం ఆపేశారు, మద్యం దించారు. ఏది? అది కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. అది ఇంకొక స్కామ్. ఎన్డీపీఎల్ లిక్కర్నేమో పెద్ద ఎత్తున అమ్మారు. ప్రభుత్వ దుకాణాలు అన్నారు. ఆ ప్రభుత్వ దుకాణాలన్నీ వైసీపీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అంటే మద్యం తయారీ వాళ్లే, సరఫరా వాళ్లే, అమ్మేది వాళ్లే. 1,00,000 కోట్లు మరి క్యాష్ అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ పోయింది, ప్రభుత్వానికి రావాల్సిన రాబడి 19,000 కోట్లు ఇవాళ నష్టం జరిగింది.
ఈ లిక్కర్ స్కామ్ వల్ల దీనికి ఎవరు బాధ్యత? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ డిస్టిలరీలు ఎవరు స్వాధీనం చేసుకున్నారు? విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి వాళ్ళ తాలూకు ఒక డిస్టిలరీ అదాన్ డిస్టిలరీస్. ఎవరిది? అదాన్ డిస్టిలరీస్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? మిథున్ రెడ్డి ఒక డిస్టిలరీ, అతను కబ్జా. ఆ ఎస్పీవై డిస్టిలరీస్ అనేది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీసుకున్నాడని. అంటే వీళ్ళంతా కూడా తోడు దొంగలు. మద్యం ఈ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ రేపొద్దున A1, A2, A3, A4 అవుతారు. ఏది రేపు కదా నువ్వన్నట్టు ఈడీ ఎంటర్ అయితే గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసలు వాస్తవాలన్నీ బయటకు రావు. ఇప్పుడు ఈ కుంభకోణం ఇప్పుడు తవ్వటం బిగించేశారు. జస్ట్ గడ్డపారు వేసాడు అంతే. శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంకా తవ్వాల్సింది బోళ్ళు ఉంది. తవ్విన కొద్దీ శవాలు బయటకు వస్తాయన్నమాట. అట్లనే ఇక్కడ చూస్తుంటే వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఈ బెవరేజెస్ హెడ్ ఉన్నాడో, మరి ఆ వాసుదేవ్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? అంటే అసలు ఇవాళ ఇప్పటికీ అతను పత్తా లేడు. నెలన్నరగా ఇవాళ మరి వాసుదేవరెడ్డి పత్తా లేకుండా పోతే ఇంతవరకు అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే వాసుదేవరెడ్డి ఇవాళ అతన్ని ఎందుకు తెచ్చుకున్నారు ఇక్కడికి? ఆయన ఏదో రైల్వేస్ లోనో ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? ఈ మద్యం మీద అతనికి ఏమన్నా అవగాహన ఉన్న వ్యక్తి? అసలు వీళ్ళు చేసింది ఏంటి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు, బేవరేజెస్ వేరు, రెండుగా విడగొట్టారు. ఇది ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో ఉండాల్సింది. ఒక ఐఏఎస్ అధికారి కనుక దీన్ని సూపర్వైజ్ చేసి ఉంటే దానికి ఒక బాధ్యత, దానికి ఒక చిత్తశుద్ధి, ఒక ప్రభుత్వ ఖజానా నింపాలి, దానికి నష్టం జరగకూడదు అనేది ఒక ఐఏఎస్గా ఉండేది. ఇతను ఎవరో ఆ రైల్వే వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కావాలనే ఒక కుట్రపూరితంగా వాసుదేవరెడ్డిని ఏపీకి తెచ్చుకున్నారు. కుట్రపూరితంగా ఈ బేవరేజెస్ కార్పొరేషన్కి అతన్ని చేశారు. ఇప్పుడు అతనే ఈ మొత్తానికి కింగ్ పిన్. ఏది 38 బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు. ఎక్కడన్నా విన్నావా వాటి పేర్లు? ఇవాళ 57% కిడ్నీ దెబ్బతిందంట, 53% లివర్ దెబ్బతింది. ఈ అతను చెప్పిందేంటి? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిందేంటి? ఎన్నికల్లో చెప్పిందేంటి? మద్యపాన నిషేధం అన్నాడు. ఇదేనా నిషేధం? ఇప్పుడు జగన్ సీఎం కాకముందు రోజువారీ వినియోగం, తలసరి వినియోగం 5.5 లీటర్లు అంట. ఇప్పుడు తలసరి వినియోగం 6.5 లీటర్లు. 5.5 లీటర్లు ఎక్కడ, 6.5 లీటర్లు ఎక్కడ? ఇది నిషేధమా? ఇది తగ్గించటమా? మద్యపానం మీద నిషేధం విధిస్తానన్న పెద్ద మనిషి ఎలా మద్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల రక్తం పీల్చాడో, ఎలా మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సొమ్ము మింగేశారో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒక కేస్ స్టడీ. ఇది గనక వదిలేస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ ఇలాగే చేస్తారు. ఇవాళ 100 కోట్ల స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్కే సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకో సీఎం కూతురు తిహార్ జైల్లో ఉన్నారంటే మరి ఈ 40,000 కోట్ల స్కామ్ ఏది? ఈ 1,00,000 కోట్ల క్యాష్, ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ నిందితులు వీళ్ళందరూ ఎక్కడ ఉండాలా? ఇది మనం అడిగే ప్రశ్న కాదు. రేపొద్దున బయటకు వచ్చినాక కవిత అడిగే ప్రశ్న, రేపొద్దున బయటకు వచ్చినాక శరత్ చంద్రారెడ్డి అడిగే ప్రశ్న, కేజ్రీవాల్ అడిగే ప్రశ్న, సిసోడియా అడిగే ప్రశ్న. ఏపీ స్కామ్ మరి ఎందుకు వదిలేశారు? 100 కోట్ల స్కామ్కి మమ్మల్ని ఎందుకు లోపలేశారని అడిగితే సమాధానం